రిజిస్టర్డ్ అట్ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం. కంచెలపాలెం పోలీసు యొక్క ఖ్యాతి రాష్ట్రం దాటి దేశం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అంటే మీ స్వామి భక్తి నిరూపించుకోవటానికి, మీడియా గొంతు నొక్కటానికి ఇవాళ ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు, మీ దాళ్ళు, మీ అమానుషాలు, ఎన్నికల అనంతరం హింసని అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కక్షగట్టి సిఎస్ ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులు, డీసీపీ సత్యబాబు, నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా ఉంది. అక్కడ డీసీపీ పాత్ర కూడా, అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమీడియట్గా సిట్ దృష్టి పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, సిట్ దీని మీద దృష్టి పెట్టాలి, డీజీపీ దీని మీద వివరణ ఇవ్వాలి. ఇది కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు కూడా డీజీపీ అధికారం నడుస్తున్నట్టు మాకు కనపట్టలేదు. తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి కానీ ఎక్కడైతే ఇక్కడి నుంచి రిలీవ్ అయిన అధికారులు ధనంజయ రెడ్డి, ముఖ్యమంత్రి సెక్రటరీ, అదేవిధంగా ఆంజనేయులు, ఇంటెలిజెన్స్, ఈ తీసేసిన తహసీల్దారులు అంతా కలిసి రఘురామరెడ్డి కావచ్చు, ఆంజనేయులు కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళ డైరెక్షన్లోనే ఎన్నికల అనంతరం హింస జరిగిన 3 ప్రాంతాలు కూడా, అటు పల్నాడు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా మాచర్ల కావచ్చు, ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారులు మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర, కుతంత్రం, దుర్మార్గాలు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి లేదా 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఏ సంఘటన జరిగినా మీడియా, ఈనాడు కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగినట్టు చూపించడం వాళ్ళ బాధ్యత, చూపించారు. కానీ ఈ విధంగా మహిళలు వాళ్ళ మీద జరిగిన దాడి, వాళ్ళ తలలో పగిన విధానం, వాళ్ళ కారిన రక్తం, చిందిన రక్తం అన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ని లైవ్లో చూపించారని ఇవాళ మీరు మీడియా మీద, ప్రధాన మీడియా మీద, ఈనాడు మీద, ఈటీవీ మీద, ఏబిఎన్ మీద, ఆంధ్రజ్యోతి మీద, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్ని సెక్షన్లు పెట్టి మీరు పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని మరి కంట్రోల్ చేయాలని, కట్టడి చేయాలనే ప్రయత్నాన్ని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, ఇవాళ ముఖ్యమంత్రి కనుసన్నల్లో, ముఖ్యమంత్రి డైరెక్షన్లో, సజ్జల డైరెక్షన్లో టోటల్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇవన్నీ చేపిస్తూ ఉన్నాడు. మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం, ఏం చీఫ్ సెక్రటరీ పరిపాలన తీరులో ఏ మాత్రం కూడా తేడా లేదు, ఏం చేయాలో అదే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పెన్షన్లు మేము వెళ్ళి చెప్పొచ్చాం, సచివాలయాలకు ఇస్తే వృద్ధులు ఇబ్బంది పడతారని చెప్తే ఆ రోజు అట్టాగే చేశాడు, సచివాలయాలకు పంపించాడు. మళ్ళీ తర్వాత వెళ్ళి వచ్చే నెలలో చెప్పాం, అయ్యా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతారని, మళ్ళీ బ్యాంకుల దగ్గరికి పంపించాడు. అదేవిధంగా ఈరోజు మీడియా మీద కేసులు పెట్టించే స్థాయికి సిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ యంత్రాంగం పనిచేస్తూ ఉందంటే దీన్ని కట్టడి చేయాలని ఎలక్షన్ కమిషన్ని కోరుతాం. అదేవిధంగా సిట్ అధికారులు కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. ఎందుకంటే ఇవాళ ఏళ్ళన్నీ కూడా మీ గల్లే చూస్తూ ఉన్నాయి. చాలా ట్రాన్స్పరెంట్గా సిట్ అధికారులు పనిచేయాలి. ఏ కర్మ పట్టిందంటే పోలీస్ యంత్రాంగానికి ఒకే స్థాయి అధికారులు వచ్చి ఈ ఎఫ్ఐఆర్, ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదని అడుగుతుంటే తలలు దించుకోవాల్సిన పరిస్థితి కొంతమంది పోలీస్ అధికారులకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మీరు అధికార పక్షంతో అంటగాగారు కాబట్టి, మీరు అంటగాగిన పాపానికి, ఎమ్మెల్యేలతో, మంత్రులతో మీరు అంటగాగిన పాపానికి మీ స్థాయి పోలీసు అధికారులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు, ఈ సెక్షన్ ఎందుకు పెట్టారని. మరి దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇవాళ మీరున్నారు.
ఇవాళ బాధితులు గొంతు వినిపించడం నేరమా అని మీడియా అడుగుతుంది. దీనికి సమాధానం చెప్పమని నేను చీఫ్ సెక్రటరీని, డీజీపీని అడుగుతూ ఉన్నాను. ఇవాళ మీడియా ఘోషిస్తూ ఉంది, మీడియా ప్రశ్నిస్తూ ఉంది. వీటి సమాధానాలు ఉన్నాయా మీ దగ్గర? ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెడతాం. ఇమ్మీడియట్గా ఎవరైతే బాధ్యులైన కంచెలపాలెం పోలీస్ స్టేషన్ అధికారులు, ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఉన్నారో, ఎవరైతే డీసీపీ కన్సర్న్లో ఇవన్నీ పనిచేశారో దీని మీద విశాఖపట్నం సిపి కూడా స్పందించాలి, వివరణ ఇవ్వాలి. మీరు పెట్టిన చాలా ప్రెస్ మీట్లు ఇదే మీడియా చూపించింది, ఏ సంఘటన జరిగినా చూపించింది. ఆ రోజు రాని ఎఫ్ఐఆర్లో ఈరోజు ఎందుకు వచ్చాయి? ఇది కంప్లీట్గా ఎన్నికల అనంతరం ఓటేయలేదనే కక్షతో అక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి డైరెక్షన్లో ఈ గొడవ జరిగింది, ఈ దాడి జరిగింది. దాన్ని వేరే పక్కతో పట్టించాలని ఏదైతే చూపించిన మీడియా మీద కక్ష కట్టి ఇవన్నీ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద తప్పు చేసిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ ఈసీని కోరుతాం, సిట్ అధికారులను కూడా కోరుతాం. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణదేవరాయలు చాలా స్పష్టంగా చెప్పాడు, మా కాల్ డేటా చూడండి, మేమే అధికారులతో మాట్లాడాం. నేను స్వయంగా కృష్ణదేవరాయలు ఇందాక మీడియా ముందు చెప్పాడు, మేము ట్రాన్స్పరెంట్గా పనిచేసాం, ఏ పోలీసు అధికారులతో మేము ఒత్తిడి చేయలేదు, ఎవరితో సంబంధం లేదు, మా కాల్ డేటా కూడా ఇస్తానని చెప్పి ఆయన దమ్ముగా ధైర్యంగా మీడియా ముందు మాట్లాడాడు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు, ఎవరైతే వైసీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్, మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీడియా ముందుకు వచ్చి, ప్రజల ముందుకు వచ్చి మీ కాల్ డేటా బయట పెడతాం, పెట్టుకోం, పరిశీలించుకోండి, యాక్షన్ తీసుకోమని చెప్పే దమ్ము ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, వైసీపీ పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకైనా ఎవరికైనా మీకు ఉందని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఎవరైతే ఈ తప్పు చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి, పక్కన పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను.